భారత్ పొరుగు దేశం, దాయాద్ దేశం పాకిస్తాను తినటానికి తిండి లేకపోయినా, తాగటానికి నీరు లేకపోయినా, బండిలోనో కారులోనో పోసుకోవడానికి పెట్రోలు లేకపోయినా భారతదేశం మీదకి ఉగ్రవాదులు పంపించేందుకు మాత్రం కావలసినంత నిధులు సమీకరిస్తూ ఉంది పాకిస్తాన్. మరి ఏ దేశాల నుంచి ఆ నిధులన్నీ తీసుకొస్తుందో తెలియదు. భారత్ మీద, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ మీద 24/7 నిఘా పెట్టేందుకు ఈ మధ్య కాలంలోనే, గడిచిన 6 నెలల కాలంలోనే 6 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లని ప్రయోగించిందంట పాకిస్తాన్. సహజంగా అయితే పాకిస్తాన్కి అంత సీన్ లేదు. దీని వెనుక చైనా సహకారం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 2025 జనవరి నుంచి 2026 ఏప్రిల్ మధ్య పాకిస్తాన్ ఈ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. కొన్నింటిని చైనాకు చెందిన లాంగ్ మార్చ్ 2D రాకెట్ల ద్వారా ప్రయోగించారు. మనం చెప్పుకున్నాం, చైనా సహకారం లేకుండా పాకిస్తాన్కి ఎంత సీన్ లేదని. సన్ సింక్రోనస్ కక్షలో ప్రవేశపెట్టిన ఈ శాటిలైట్లు ప్రతి 2 రోజులకు ఒకసారి భారత్ భూభాగంలోని కీలక ప్రాంతాలని స్పష్టంగా చిత్రీకరించి పాకిస్తాన్కి శాటిలైట్ కేంద్రాలకు పంపిస్తూ ఉన్నాయి. వ్యవసాయం, విపత్తు నిర్వహణ, పౌర ప్రయోజనాలు అని పైకి చెప్తున్నా భారత్ మీద, భారత సరిహద్దుల మీద, సైనికుల నిఘా మీద ఎప్పటికప్పుడు వీడియోలు, ఫోటోలు, ఇమేజెస్ చిత్రీకరిస్తూ ఉగ్రవాదుల్ని భారతదేశంలోకి ఎలా చొప్పించాలి అనే ప్రయత్నంలోనే ఈ ఉపగ్రహాలను ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా PRSE EO3 అనే ఉపగ్రహాన్ని భారత్, పాకిస్తాన్, కశ్మీర్ ప్రాంతాలను తరచూ పర్యవేక్షించేలా ఒక ప్రత్యేకమైన కక్షలో ప్రవేశపెట్టారు. అమెరికాకు చెందిన స్పేస్ అనలిటిక్స్ సంస్థ కామ్స్పాక్ ఈ విశ్లేషణ చేసింది. అంటే ఏ శాటిలైట్ ఎక్కడ జరుగుతుంది, దాని యొక్క లక్ష్యం ఏంటి అనే దానికి సంబంధించి. పాక్ అంతరిక్ష కార్యక్రమం చరిత్రలోనే ఇది ఒక అనూహ్యమైన వేగమని, దీని వెనుక పక్కా ప్రణాళిక ఉంది. పాక్ వెనుక చైనా పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంది. చివరికి పాకిస్తాన్ని చైనాకు అప్పగించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే చైనా పాకిస్తాన్లో ఇప్పటికే బెల్ట్ పేరుతో 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతా ఉంది. గల్ఫ్ దేశాల నుంచి నేరుగా పైప్ లైన్ ద్వారా చైనాకి క్రూడ్ ఆయిల్ తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. ఇక పాకిస్తాన్లో ఇప్పటికే కొన్ని పోర్టుల్లో చైనా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింది. ఇక పాకిస్తాన్ భూభాగంలో కొన్ని ప్రాంతాలు చైనా స్వాధీనంలోకి వెళ్ళే అవకాశం ఉంది అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో చైనా ప్రవేశించింది అనే వార్త అంతర్జాతీయ మీడియా కథనాల్లో వచ్చింది. దీనికి సంబంధించి భారత నిఘా వర్గాలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నాయి. పాక్ ఉపగ్రహాల ప్రయోగం వెనుక చైనాతో పాటు మరో చిన్న కంట్రీ, తుకడా కంట్రీ కూడా పనిచేసింది. ఆ దేశం ఏది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి.